ఈ రోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఇక్కడ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేనీ, ఇరాన్ అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి, ఆ దేశ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా కేబినెట్ తో నెతన్యాహు భేటీ, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. ఏ క్షణమైన దాడులు, లెబనాన్ లోకి ప్రవేశించిన ఐడిఎఫ్, హెజ్బొల్లాతో హోరాహోరీగా భూతాల దాడులు, ఘర్షణలో 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మృతి. పశ్చిమాసియాలో క్షణక్షణం భయం భయం. ప్రపంచ యావత్తు పశ్చిమాసియా వైపు ఊపిరి బిగపట్టి చూస్తుంది. ఇక్కడ రాజుకున్న అగ్ని ఎంతటి భయానక రూపంలో నిప్పులు విరజమ్ముతుందోనని సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో తమ దేశంపై విరుచుకుపడిన ఘటనపై రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ పై భారీ దాడికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం జెరూసలేంలోని ఓ బంకర్ లో భద్రతా కేబినెట్ తో సమావేశమయ్యారు. ఇరాన్ పై దాడి చేసి తీరాల్సిందేనని ఇజ్రాయెల్ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరాన్ అణుస్థావరాలపై దాడి సహా ఆ దేశ ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవాలన్న వ్యూహరచన జరిగినట్లు సమాచారం. ఐడిఎఫ్ కు ఊహించని ఎదురుదెబ్బ. ఇరాన్ పై దాడికి సమాయత్తమవుతున్న వేళ లెబనాన్ లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యానికి ఐడిఎఫ్ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ లెబనాన్ లోని ఓ గ్రామ సమీపంలో హెజ్బొల్లాతో జరిగిన భూతల పోరులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారని, 7గురికి గాయాలయ్యాయని ఐడిఎఫ్ తెలిపింది. 3 ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధవారం ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 19 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతుల్లో 12 మంది చిన్నారులు, 7గురు మహిళలు ఉన్నారు. 85 మందికి గాయాలయ్యాయి. సిరియా రాజధాని డమాస్కస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 3 చనిపోయారు, మరో 3కి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ కు అమెరికా సాయం, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి అడుగడుగున్న రక్షణ. డిజిటల్ దోస్త్, స్నేహం చేయడమే మీ బలహీనత, అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరు లేరు అని ఓ ఆంగ్ల కవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. కుటుంబ సభ్యులతో పంచుకోని వ్యక్తిగత విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటాం. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. వేసుకునే డ్రెస్ నుంచి భవిష్యత్తు కోసం తీసుకునే పెద్ద నిర్ణయాల వరకు అన్నింటిలోనూ స్నేహితుల సలహాలు వారికి అనివార్యం. అయితే అవతలి వాళ్ళు అన్నిసార్లు మనకు అందుబాటులో లేకపోవచ్చు. కొన్నిసార్లు మన భావాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవచ్చు. సమయం లేకనో వేరే పనుల కారణంగానో పట్టించుకోలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారి తీరు మనల్ని నిరాశకు గురి చేస్తుంది. దీంతో మునుపటిలా లేరంటూ వారిపై నిందలు వేసేస్తాం. ప్రతిసారి ఇదే తీరు అంటూ మనస్పర్ధలు వచ్చిన అన్ని సందర్భాలను పని కట్టుకొని మరీ గుర్తు చేసుకొని బాధపడుతుంటాం. అలా కాకుండా ఏ సందర్భంలో సంప్రదించినా మీ స్నేహితుడు తక్షణమే స్పందిస్తే, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు మెసేజ్ చేసినా మీ భావాలకు తగినట్లుగా రిప్లై ఇస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటే, అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారా? అయితే మీ ఊహల్ని నిజం చేస్తానంటుంది ఏఐ. డిజిటల్ వేదికగా మీ ఫ్రెండ్ను మీరే మీకు నచ్చిన విధంగా సృష్టించుకునే అవకాశం కల్పిస్తుంది. అచ్చం మీ స్నేహితుడిలాగే. మీ స్నేహితుల రూపాన్ని, వారు వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు, యాస, చదువుతున్న కళాశాల, కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం, వ్యక్తిత్వం అంతా ఎంటర్ చేస్తే చాలు, మీ స్నేహితుల డిజిటల్ రూపం మీ ముందుంటుంది. దీనితో మీరు నేరుగా మాట్లాడవచ్చు, అనేక విశేషాలను పంచుకోవచ్చు, మీ స్నేహితులతో నేరుగా మాట్లాడుతున్నామనే అనుభూతిని పొందొచ్చు. ఏఐ రెప్లికా, ఈవీఏ, టాకీబోటిపై ఏఐ క్యాండీ, ఏఐ నోమి, జెనేసియా, క్యారెక్టర్ ఏఐ, కిండ్రాయిడ్ మొదలైన ఏఐ యాప్లలో ఇది అందుబాటులో ఉంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. రాష్ట్రమంతటా బతుకమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా వరంగల్ నగరంలోని చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయం వద్దకు భారీగా తరలివచ్చిన మహిళలు ఆడి పాడారు. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి నిరంజన్, కె కేశవరావు, మహేష్ కుమార్,
విజయలక్ష్మి, జూపల్లి, పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల తదితరులు మహాత్మునికి నివాళులర్పించారు. సన్నాల బోనస్ విడిగా చెల్లింపు నేడు విధి విధానాలు విడుదలయ్యే అవకాశం. రైతులకు 2445 కోట్ల మేర ప్రయోజనం. రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ఇచ్చే బోనస్ చెల్లింపులకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. నేడో రేపో విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. సన్నవడ్లకు బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచే అమలు చేయనుంది. రైతులకు కనీస మద్దతు ధర బోనస్ను విడివిడిగా చెల్లించనున్నట్లు సమాచారం. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కేటీఆర్ కు పిసిసి అధ్యక్షుడు మహేష్ సవాల్. భారాస నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. హైడ్రాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏం సంబంధం ఉందని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైడ్రాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బుధవారం గాంధీ భవన్ లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీతారామ పనుల్లో మరో ముందడుగు. 2000 కోట్ల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రేపో మాపో టెండర్ ప్రకటన. త్వరలో మరో 2000 కోట్ల పనులకు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ల టెండర్లకు రంగం సిద్ధమైంది. సుమారు 2000 కోట్ల విలువైన పనులకు 2-3 రోజుల్లో టెండర్లు పిలువనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పనులను 8 ప్యాకేజీలుగా విభజించగా వీటిలో మొదట 4 ప్యాకేజీలకు టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. మిగిలిన 2000 కోట్ల పనుల టెండర్లను కూడా త్వరలో చేపట్టనున్నారు. మూసీ కుంభకోణం వెనుక రాహుల్. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే అతి భారీ కుంభకోణమని, దీని వెనుక ఉండి నడిపిస్తున్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టును 1.50 లక్షల కోట్లకు పెంచారని, ఇది కుంభకోణం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పీసీబీ ఉన్నట్లా లేనట్లా. కాలుష్య నియంత్రణలో అధికారులు విఫలం. నా మాట వినట్లేదు, మీ మాట అయినా వింటారా? సిఎస్ కు మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు. చైనా దుండగుల సైబర్ దండయాత్ర. గోల్డెన్ ట్రయాంగిల్ లోని అడ్డాల్లో సరికొత్త దందా. అచ్చంగా అమెజాన్ అడవిలా, కొండ్రేడు అందాలిలా. ఎటు చూసినా దట్టంగా పరుచుకున్న పచ్చదనం, మధ్యలో వంపులు తిరిగిన వాగు, పరవశింపజేసే ప్రకృతి. అచ్చంగా అమెజాన్ అడవులను తలపిస్తున్న ఈ ప్రాంతం తెలంగాణలోనిది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ రేంజ్లో 812 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. దీని పరిధిలోని కొండాయి కోన్రేడ్ ప్రాంతం ఉంది. ఏపుగా పెరిగిన భారీ వృక్షాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, పక్షుల కిలకిల రావాలు, అభయారణ్యం మధ్యలో జంపన్న వాగు ప్రవాహం కనువిందు చేస్తున్నాయి. ఈనాడు కెమెరాకు చిక్కిన సుందర ప్రకృతి చిత్రం ఇది. విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛతా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.